దెబ్బ కువైట్ మొత్తం 10 నిమిషాల్లో చేంజ్ అయిపోయింది. అసలు ఏం జరిగిందో చూపిస్తా, చూసేయండి. మా కువైట్ వాళ్ళకి డ్యూటీ చెప్పి మాస్క్ పెట్టుకొని బయటకు వెళ్ళమని చెప్పి, మాస్క్ ఎందుకు పెట్టుకోమన్నారా అని బయటకు వచ్చి చూస్తే దుమ్ము తుఫాన్ అయితే పడుతుంది అనమాట. ఇది యాక్చువల్ గా మంచి ఎండలు కాస్తా ఉన్నప్పుడు ఎండాకాలం అయితే పడుద్ది, కానీ ఎండలు స్టార్ట్ అయిన వెంటనే పడుతుంది. ఈ దుమ్ము ఊపిరితిత్తులే పోయిందంటే చాలా ఇబ్బంది పడతారు అనమాట. నేను కువైట్ కు వచ్చిన స్టార్టింగ్ లో 2 days కంటిన్యూస్ గా పడింది. ఒకసారి కెమెరా కనిపించదేమో అనుకున్నా, కానీ క్లారిటీ కనిపిస్తుంది. చూడండి, చిన్న చిన్న చినుకుల్లాగా పడుతుంది. ఇలా ఎక్కువగా దుమ్ము పడినప్పుడు ఎదురుగా ఉండే బండ్లు అయితే కనిపించవు అనమాట. రోడ్ల మీద బండ్లు ఆపేస్తారు. ఈ ఇసుక తుఫాన్ అనేది లాస్ట్ ఇయర్ కూడా మీకు చూపించాను, కానీ ఇంత క్లారిటీగా అయితే కనిపించలేదు అనమాట కెమెరాకి. మా సార్ వాళ్ళ ఇంటిపైకి వెళ్ళి చూపిస్తాను కువైట్ వ్యూ ఎలా ఉంటుందో చూడండి. 10 నిమిషాల ముందు కూడా చాలా బాగుంది. దూరంగా ఉండే ఇల్లు అయితే అసలే కనిపించట్లేదు. చూడండి, ఈ గల్ఫ్ దేశాల్లో వర్షం పడినా దుమ్ము తుఫాన్లు పడినా చూడడానికి బాగుంటాయి. తెల్లారితే డ్రైవర్లకు మాత్రం దోలు తీరిపోతుంది. కువైట్ వాళ్ళు కూర్చోడానికి ఒక కైమ అయితే వేసుకున్నారు, దాన్ని క్లీన్ చేయాలి. ఇంకా రేపు కళ్ళు నిజంగా చాలా మంట వచ్చేస్తున్నాయి దుమ్ము లోపలికి వెళ్ళి. గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళు ఇసుక తుఫాన్లు పడేటప్పుడు దయచేసి మాస్క్ పెట్టుకుని వెళ్ళండి డ్యూటీ. ఇసుక తుఫాన్ అనేది మీకు క్లారిటీ కనిపించిందని అనుకుంటున్నా. కనిపించిందా లేదా కామెంట్. డ్యూటీకి వెళ్ళేసి వచ్చి నేను దుమ్ము కొట్టకపోయా. ప్లీజ్ వీడియో నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.